మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదాహరణ జాతక చక్రాలు, ప్రశ్న జవాబులు. మరి ఈరోజు అడిగిన వారు కొంతమందివి జనవరి నెల 1986లో పుట్టినవారు వీరు. మీది సింహలగ్నం అండి. మీకు కుజుడు తులారాశిలో ఉన్నారు. ప్రజెంట్ కుజమహర్దశ జరుగుతూ ఉంది. కుజమహర్దశ విశాఖ నక్షత్రంలో ఉంది. 23 డిగ్రీల్లో ఉన్నారు. కుజుడు బేసి రాశిలో ఉన్నారు, అంటే మృత అవస్థలో ఉన్నారు. ఇది ఒక పాయింట్. ఇంకా కుజుడిలో కేతు అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు జూలై నెల నుండి కుజుడిలో శుక్ర అంతర్దశ జరుగుతుంది. ఎవరికైనా ఒక దశ జరుగుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ దశానాథుడు ఏ రాశిలో ఉంటారో ఆ రాశి యొక్క గ్రహం ఏదైతే అవుతుందో ఆ గ్రహం యొక్క అంతర్దశ నుండి బాగుంటుంది. మీకు శుక్ర అంతర్దశ 2025 జూలై నెల నుండి ప్రారంభమవుతుంది. 2026 వరకు ఉంది ఈ అంతర్దశ. మీకు అప్పుడు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే మీకు మీ జాతకానికి గురుగ్రహం నీచ పొంది ఉన్నారు. ఇది ఒకటి. ఇంకా మరొకరి జాతకం వీరు 1991లో పుట్టినవారు. శుక్ర మహర్దశ బాగుందా మాకు అని అడిగి ఉన్నారు. హస్బెండ్ గురించి అడిగి ఉన్నారు మీరు. మీకు మీ లగ్నం వృశ్చిక లగ్న జాతకులు. 2లో రాహు ఉన్నారు. అట్లాగే ప్రజెంట్ శుక్ర మహర్దశ అడిగారు. శుక్రుడు మీకు ఎక్కడ ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 భాగ్యస్థానంలో ఉన్నారు. మీకు శుక్రుడు సప్తమాధిపతి, వ్యయాధిపతి అయి ఉన్నారు. అంత పెద్ద యోగకారకుడు కానికి భాగ్యస్థాన స్థితి పొందారు. అయితే మీకు శని భగవానుడు దృష్టి ఉంది. శని మీకు వక్రించి మకర రాశిలో ఉన్నారు. డైరెక్ట్గా సప్తమాధిపతి మీద, శుక్రగ్రహం మీద దృష్టి ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇంకపోతే శుక్రుడు మీకు స్థిర రాశిలో ఎక్కడున్నారు? కర్కాటక రాశి, అంటే ఇది సరిరాశి. బేసి రాశులు, సరిరాశులు. సరిరాశిలో మీకు శుక్రుడు 29 డిగ్రీల్లో ఉన్నారు. 29 డిగ్రీలు అంటే ఓకే, పర్వాలేదు. మీకు శుక్ర మహర్దశ నడుస్తూ ఉంది. అయితే మీకు నవాంశలో శుక్రుడు ఉచ్చపట్టి, అంటే మీన నవాంశ పొంది ఉన్నారు. మీన నవాంశ అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయ్యారు మీ రాశి చక్రానికి గురుగ్రహం. అందువల్ల పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదండి. అన్నీ సర్దుకుంటే శుక్ర మహర్దశ బాగానే ఉంటుంది. ఇంకా ఇంకొకరి ప్రశ్న జాతకం తీసుకుంటే అడిగిన ప్రశ్న మీది. ఇక్కడ నేను డేట్స్ వేస్తున్నాను, వారు డేట్స్ బట్టి మీరు చూసుకోండి. వీరు 11వ నెల 1979లో పుట్టినవారు. మీకు లగ్నం మకర లగ్న జాతకులు. 2లో చంద్రకేతువులు ఉన్నారు. అట్లాగే అష్టమంలో గురు, రాహు, కుజ ఉన్నారు. ఇంకా గురుగ్రహం, రాహుగ్రహం, కుజగ్రహం ఉన్నారు. బుధగ్రహం వక్రించి
బేసి రాశిలో ఉన్నారు. బుధగ్రహం వక్రించి బేసి రాశిలో 27 డిగ్రీల్లో ఉన్నారు. అంటే బుధుడు మీకు వీక్గా ఉన్నారు. మకర లగ్నానికి బుధుడు భాగ్యాధిపతి అవుతారు. ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఏంటి? వ్యాపారం బాగుంటుందా? వ్యాపారంలో ఇబ్బందులు. మీకు ప్రస్తుతం శని మహర్దశ జరుగుతూ ఉందండి. లగ్నాధిపతి దశ. శని మహర్దశ జరుగుతుంది. శని భగవానుడు కన్యా రాశిలో ఉన్నారు. శని భగవానుడు కన్యా రాశిలో 1 డిగ్రీలో ఉన్నారు. కన్య అంటే ఇది సరి రాశి. కాకపోతే శని భగవానుడికి బలం లేదు ఇక్కడ. ఇంకా అట్లాగే బుధుడు వక్రత్వం పొంది బేసి రాశిలో ఉండి 27 డిగ్రీలో ఉన్నారు. బుధుడు కూడా వీక్గా ఉన్నారు. చేత మీకు వ్యాపారంలో ప్రజెంట్ ఇబ్బందులైతే ఉంటాయి. అట్లాగే కుంభరాశి వారు కూడా అవ్వడం వల్ల మీకు ప్రజెంట్ శని మహర్దశ జరుగుతుంది. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, శని మహర్దశ జరుగుతూ ఉండి ఏ జాతక చక్రానికైనా వారికి ఆ టైంలో ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు ఇది శని భగవానుడికి పూజలు పరిహారాలు చేసుకోండి. చేసుకున్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. ఇంకపోతే తర్వాత అడిగిన వారు 1వ నెల 2008వ సంవత్సరంలో పుట్టినవారు వీరు ఏమండి బుధాదిత్య యోగం ఉంది, భాగ్యయోగం ఉంది. ఇట్లాంటి యోగాలు ఉంటాయా? ఉంటాయండి. కాకపోతే మేషలగ్న జాతకులు గురుగ్రహం స్వరాశిలో ఉన్నప్పటికీ గురుగ్రహం స్వరాశిలో గురుడు బుధుడు రవి కలిసి ఉండడం వల్ల మీరు బుధాదిత్య యోగం అని అడిగి ఉన్నారు. బుధాదిత్య యోగం అంటే బుధుడు రవి సింహరాశిలో కానీ, మిథునంలో కానీ, కన్యలో కానీ ఉంటే అది బుధాదిత్య యోగ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా కోణాల్లో ఉంటే మరి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. కోణంలో ఉన్నప్పటికీ ఇది అగ్నితత్వపు రాశి అయినప్పటికీ బుధాదిత్య యోగం కలిగి లేదు. తర్వాత ప్రజెంటు దశ గురు మహర్దశ. గురు మహర్దశ 9 డిగ్రీల్లో ఉన్నారు సరిరాశిలో. సరిరాశిలో 9 డిగ్రీల్లో ఉన్నారు. గురుడు కూడా వీక్గా ఉన్నారు ఈ జాతకానికి. అట్లాగే గురుడు కారకా ప్లేస్లో ఉన్నారు. కాబట్టి గురు మహర్దశ అంత యోగాన్ని అయితే ఇవ్వదండి. అట్లాగే 2038 వరకు గురు మహర్దశ ఉంది. గురుడు సరిరాశిలో లేరండి. బేసి రాశిలోనే ఉన్నారు. బేసి రాశిలో 0 నుంచి 6 డిగ్రీల వరకు బాలైతే 6 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు కౌమార మీడియంగానే ఉంది, పర్వాలేదు. అటు ఇటుగా కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి మీ జాతకానికి, అబ్బాయి జాతకానికి. ఇందులో యోగాలైతే మాత్రం అంత గట్టిగా లేవు. అట్లాగే మూలా నక్షత్రంలో ఉన్నారు. మూలా నక్షత్రంలో ఉండి మూలా నక్షత్రాధిపతి కేతువు ఈ జన్మలగ్నానికి ఎక్కడ ఉన్నారు? సింహరాశిలో ఉన్నారు. శని కేతువు అగ్నితత్వపు రాశిలో అంటే గురుడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది. లగ్నం నుంచి పంచమం, పంచమానికి కారకుడు గురుడే. అందుచేత నక్షత్రాధిపతి గురు కారక ప్లేస్లో ఉన్నారు. అంటే అంత కంఫర్టబుల్గా కూడా దశ లేదు. మీరు ఎక్కువ గురు మహర్దశ అంతా కూడా గురుడు ఆరాధన చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకపోతే 6వ నెల 2002లో జన్మించిన వారు మ్యారేజ్ ఎప్పుడవుతుందండి?
అడిగి ఉన్నారు. మ్యారేజ్ ఎప్పుడవుతుంది? లగ్నంలో శని ఉన్నారు, రాహువు శని ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. అంటే లగ్నంలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, కుజ గురులు కలిసి ఉన్నారు. ప్రజెంటు గురుడు మీకు గురుడు 0 డిగ్రీస్లో ఉన్నారు, కర్కాటక రాశిలో. గురుగ్రహం వృషభ లగ్న జాతకులు, రాహువు శని కేతువు కర్కాటకంలో గురుగ్రహం ఉన్నారు. అట్లాగే అక్కడే కుజగ్రహం కూడా ఉన్నారు, చతుర్థంలో శుక్రగ్రహం ఉన్నారు. ఇలా తీసుకుని ఉంటే మ్యారేజ్ ఎప్పుడవుతుందని మరి శని భగవానుడి దృష్టి ఉంది సప్తమాధిపతి మీద. వృషభ లగ్న జాతకులైన శని భగవాను దృష్టి కుజుడి మీద ఉంది. గురుడు ఉచ్చ పొంది ఉన్నప్పటికీ ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, 0 డిగ్రీస్లో ఉన్నారు. ఇది సరిరాశి, అంత బలం లేదు గురుడికి. మీరు ఉద్యోగంకైనా వివాహంకైనా కంపల్సరీ గురుగ్రహ ఆరాధన ఎక్కువ చేసుకోండి. శని మహర్దశ, శని దృష్టి ఉంది. ఇంకా తర్వాత అడిగిన వారి ప్రశ్న ఫిబ్రవరి 1990లో పుట్టినవారు గవర్నమెంట్ జాబ్ వస్తుందా? మీనలగ్నం మీకు. మీనలగ్నం గురు చంద్రులు చతుర్థంలో ఉన్నారు. నెక్స్ట్ గురు చంద్రులు చతుర్థంలో ఉన్నారు, కేతువు పంచమంలో ఉన్నారు. పంచమంలో కేతు ఉంటే మరి రాహువు మకర రాశిలో ఉన్నారు. రాహుకేతువులు మంచి స్థితే పొంది ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ జాబ్ వస్తుందా అంటే ప్రజెంట్ మీకు శని మహర్దశ అండి. శని 26 డిగ్రీల్లో, శని భగవానుడు 26 డిగ్రీల్లో ఉన్నారు, మృత అవస్థలో ఉన్నారు. కాబట్టి కొంచెం పూజలు అవి చేసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ అనేది ఇక్కడ కొంచెం కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఇంకపోతే ఒకటి, 2, 3, 4, 5, 6 జాతకాలు చెప్పి ఉన్నాను ఈరోజు. అయితే మరొకసారి చెప్తున్నానండి, జాతక చక్రం మీ దగ్గర జాతక చక్రాలు ఉంటే ఫస్ట్ జన్మలగ్నంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితి పొందాయి, అవి స్థితి పొందిన రాశ్యాధిపతి ఆ గ్రహానికి మిత్రగ్రహమా, ఫస్ట్ పాయింట్ చూడండి. రెండో పాయింట్, ప్రజెంట్ దశ ఏమి జరుగుతూ ఉంది, ఆ దశానాథుడు స్థితి ఎక్కడ ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు, ఎన్ని డిగ్రీస్ పొంది ఉన్నారు, అది బేసి రాశిలో ఉన్నారా, సరి రాశిలో ఉన్నారా చూసుకోండి. నిన్న ఒక ఫార్ములా చెప్పి ఉన్నాను. బేసి రాశులు, సరి రాశులు అంటే 1, 3, 5, 7, 9, 11 బేసి రాశులు, 2, 4, 6, 8, 10, 12 సరి రాశులు. బేసి రాశులు
0 డిగ్రీల నుండి 6 డిగ్రీలు బాల అవస్థ నుంచి మొదలవుతాయి. బాల, కౌమార, యవ్వన, వృద్ధ, మృత బేసి రాశులు. డిగ్రీస్ అలా వేసుకుని వెళ్ళండి. డిగ్రీస్ మరొకసారి వేస్తాను. బేసి రాశులకి ఎలాగా ఒకసారి చూసుకోండి. బేసి రాశులు 1, 3, 5, 7, 9, 11. 0 డిగ్రీల నుంచి 6 డిగ్రీలు బాల, 6 డిగ్రీల నుంచి 12 కౌమార, 12 డిగ్రీల నుంచి 18 యవ్వన అంటే మంచి ఏజ్లో ఉన్నట్టు. 18 డిగ్రీల నుండి 24 వృద్ధ, ముసలి వయసులు. 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు మృత అవస్థ. ఇది బేసి రాశుల్లో మీకు గ్రహాలు ఉండి ఆ గ్రహ దశలు వచ్చి ఉంటే ఆ గ్రహం ఇట్లా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అట్లాగే సరిరాశులు 2, 4, 6, 8, 10, 12 రాశుల్లో అంటే ఈ రాశులు అవ్వాలి మీకు. ఆ రాశుల్లో గ్రహాలు ఉండి 0 డిగ్రీ నుంచి 6 డిగ్రీలు అంటే మృత, 6 డిగ్రీల నుంచి 12 డిగ్రీలు వృద్ధ, 12 డిగ్రీల నుంచి 18 యవ్వన, 18 డిగ్రీల నుంచి 24 కౌమార, 24 డిగ్రీల నుంచి 30 బాల. ఇట్లాగా ఉంటాయి. అలా ఉంటే ఆ గ్రహం మీకు ఎంతవరకు ఫలితాలు ఇస్తుందని అర్థమవుతుంది. నెక్స్ట్, ఆ గ్రహం మీ జన్మ లగ్నానికి శుభగ్రహమా పాపగ్రహమా అంటే లగ్నాన్ని నుంచి భావాలు ఉంటాయి కదా, 1, 4, 7, 10 కేంద్ర స్థానాధిపతుల, 1, 4, 5, 9 కోణ స్థానాధిపతుల. దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఏ ఏజ్లో వస్తుంది మీకు, అట్లాగే మీ చంద్రుడి నుండి నక్షత్రం మీకు తెలుస్తుంది. ఆ నక్షత్ర ప్రకారం గ్రహాల దశలు వస్తూ ఉంటాయి. ఆ గ్రహ దశలు మొదటిది అయితే జన్మతార నక్షత్రం, 2 సంపత్తార, 3వ దశ అయితే విపత్తార. ఇట్లా ఉంటాయి. 4 క్షేమతార, 5 ప్రత్యక్తార, 6 సాధన తార, 8 మిత్రతార. ఇట్లాగా కూడా తీసుకోవాలి. ఏది దశలో వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు గోచారంలో ఏళ్ళనాటి శని జరుగుతుందా, అర్ధాష్టమ శని జరుగుతుందా, అష్టమ శని జరుగుతుందా, ఇవి చూసుకోవాలి. అట్లాగే అర్ధాష్టమ రాహు, అష్టమ కేతు రాహుదశ ఇట్లాంటివి ఉంటాయి. ఏది గోచారంలో అంటే మన చంద్రుడి నుంచి గ్రహాలు ఏర్పడినప్పుడు ఇవన్నీ చూసుకోండి. అట్లాగే గోచారంలో గురుగ్రహాన్ని శుభత్వం గల గ్రహం అని చెప్తాం కదా. గురుగ్రహం ప్రజెంట్ ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి నుంచి మన జన్మ లగ్నంలో మనం వేసుకుంటే ఏ ఏ భావాలని చూస్తున్నారో ఆ భావాల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు శుభాన్ని ఇస్తాయి. అట్లాగే ఏ నక్షత్రంలో ఉన్నాయి ఆ నక్షత్రాధిపతి దశలు అంతర్దశలు జరుగుతూ ఉన్న శుభాన్ని అందుకుంటారు గురుగ్రహం వల్ల. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఇంకా ఏదైనా గ్రహాలు నీచ పొంది ఉన్నాయా, నీచ పొంది ఉంటే ఆ గ్రహం యొక్క రాస్యాధిపతితో కలిసి ఉంటే ఓకే, ఆ గ్రహం యొక్క రాస్యాధిపతి చూస్తున్నా ఓకే, ఇట్లా తీసుకోండి. అట్లాగే నవాంశలో ఆ గ్రహం ఏ నవాంశ పొందింది, మిత్ర నవాంశ పొందిందా, స్వనవాంశం పొందిందా, ఇలా వర్గోత్వం పొందిందా, ఇట్లా చూసుకోండి. దాన్ని బట్టి కూడా ఆ గ్రహం యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. అంటే జాతక చక్రం అంటే ఇట్లా గ్రహాలను చూసి చెప్పేసేది కాదండి. మొత్తం చాలా రకాల క్యాలిక్యులేట్లు చేసి చెప్పాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకి సంబంధించి ఆ భావం ఒకటే
చూడబడుతుంది. మొత్తం జాతక చక్రం అనేది చూడడం జరగదండి. ఏ ప్రశ్న అడిగారు? వివాహం అంటే సప్తమానికి సంబంధించి, ఉద్యోగం అంటే దశమానికి సంబంధించి చూడగలం. అట్లాగే సంతానం అంటే పంచమానికి సంబంధించి చూడగలం. ఇవన్నీ ఇలాగ ప్రతిదీ మీ ప్రశ్న బట్టి ఇక్కడ ప్రశ్నలు వస్తాయి. ఇంకపోతే ఎవరైనా కానీ గ్రహాలకి రాజు ప్రజెంట్ దశలు ఏవైనా ఇబ్బంది పెడుతున్నాయి. గ్రహాలకి రాజు రవిగ్రహం. ఆదివారం నియమం పాటించి రవిగ్రహ ఆరాధన చేసుకోవాలి. చేసుకున్నట్లయితే గ్రహాలకి బలం చేకూరుతుంది. అందుచేత మీరు ప్రతిదీ జన్మజాతక చక్రం తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోండి. ఇంకా ఈరోజు 6 ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగింది. మరొక కొన్ని రేపు చేయబడతాయి. అందుచేత మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటూ ఉన్నాను. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.